పండగ వస్తుంది కాబట్టి రూమ్ క్లీనింగ్ బాధ్యత మనదే. సో ప్రస్తుతం నేను మా రూమ్లో అయితే ఉన్నాను. ఇది నా రూమ్ అనమాట. ఇది నా రూము. సో ప్రస్తుతం నా రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలి. తర్వాత కింద మా అమ్మ క్లీన్ చేస్తుంది, పైన మనం అంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు అనుకునే టాస్క్ అదే ఈ రోజుకి. సరే క్లీన్ చేద్దామని మా అమ్మ ఒక బాటిల్ ఇచ్చింది. సరే బాటిల్ ఓపెన్ చేసా, క్యాప్ తీసా. చాలాసేపటి నుంచి అది పీక్తూనే ఉన్నా, రావట్లేదు. ఏంది స్వామి అని ఖచ్చితంగా చూస్తే దానికి ఆల్రెడీ ఒక హోల్ ఉంది లోపల. సో అది యూజ్ చేసి మనం దాంట్లో పోసుకోవాలి. నవ్వుకోకండి అబ్బా స్వామి, మీకు కూడా అయ్యే ఉంటాయిగా ఇలాంటివి. మీలో ఎంతమంది చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు క్లీనింగ్ చేశారంటేనే కామెంట్ చేయండి. ఊరికే నేను చేశాను ఇలాంటివి చేయకండి, ఓకేనా? చేయండి, అప్పుడప్పుడు మీ అమ్మకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మంచి పేరు తెచ్చుకోండి స్వామి. టాస్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ రూము మా తమ్ముడిది. గబ్బున కొడుకు ఒక రోజు ముందు చెప్తే పని ఉంటుందని. సో పండగ ముందు రోజు మామూలుగా నిన్న వెళ్ళాల్సింది గండికోటకి. అదే పని ఈరోజు వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. ఈరోజు పని ఉంటుందని చెప్పేసి పండగ ముందు రోజు ఇల్లు అలగడం ఇలాంటివి చిన్న చిన్న పనులు ఉంటాయి. సో అవి మిస్ చేయడానికి, ఎవరు కొట్టడానికి ఇదొక సాగు దొరికింది. వెళ్ళాడు, చూద్దాం మళ్ళీ ఏదన్నా పనులు ఖచ్చితంగా దొరుకుతాడు. మన టాస్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందప్ప. అయిపోయింది మా. ఇది ఒక చిన్నపాటి బాల్కనీ నా రూమ్కి అండ్ మా తమ్ముని రూమ్కి. సో ఇది క్లీన్ చేస్తున్నా. ఎదురుగా షెడ్లో పాపం చిన్నపిల్లలు, గవర్నమెంట్ స్కూలు, ఆ నిధుల కోసం చాలా ఏళ్ళ నుంచి, అంటే ఒక సంవత్సరం అయింది పాపం వాళ్ళకి. ఇంకా రూమ్ బిల్డ్ అయితే అవుతుంది. అప్పటి వరకు మన షెడ్లో అయితే ఉన్నారు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మన చెయ్యి మన కూలింగ్ సైడ్కి వెళ్తుంది, అవి వద్దు. అండ్ అలాగే వాటర్ మిలన్, ఇది ప్రతి ఒక్కరు తినండి, మస్ట్ అండ్ షుడ్గా తినండి. ఒక చిన్న బ్రేక్, అంటే చాలాసేపటి నుంచి ఇల్లు క్లీన్ చేసి అలసిపోయాంగా, అందుకే. ఎండల కాలం ఖచ్చితంగా తినండి, మామూలుగా ఎండలు అయితే. వాటర్ మిలన్ మస్ట్ అండ్ షుడ్ పక్కా తినండి, ఓకేనా? నాకు ఒక ప్లేటు, మా అమ్మకు ఒక ప్లేటు. చాలాసేపు అయితే బాగా కష్టపడుతుంది. సో తనకు కూడా ఒక ప్లేట్ అయితే కట్ చేసి పెట్టాను, టేస్ట్ చేద్దాం. మీకు కూడా కావాలా? ఏం చేస్తున్నావు భార్గవ్? ఏం చేస్తున్నావురా? నీళ్ళు పడుతున్నావా? చేలో ఉన్నాడు కాబట్టి చేనికి అయితే వచ్చా కలింగ రొప్పులు తీసుకొని. చాలాసేపు మా నాన్న ఇక్కడే ఉన్నాడు కాబట్టి సో కలింగ రొప్పులు ఇప్పుడే తిన్నాడు. తినుకుంటూ ఇంకా ప్రజెంట్ ఇంటికి అయితే వెళ్తున్నాడు. సో ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది. ఇక్కడ చేలో కూడా ప్రస్తుతానికి పని అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఎలా అనిపించింది వ్లాగ్? ఎలా అనిపించింది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? మళ్ళీ ఒక వ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా కలుస్తాను. అంతవరకు సెలవు.